హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైస్ అకాడమీ. టుడే వండర్ఫుల్ కాన్సెప్ట్ డిస్కషన్ చేద్దాం. 10th క్లాస్ మ్యాథ్స్ ఎక్సర్సైజ్ 11.4 లో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అండ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ రెండు చెప్తుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. చాలా మంది ట్రిగ్నోమెట్రీలో కొన్ని క్వశ్చన్స్ కి భయపడుతుంటారు. ఎందుకోసం అంటే చాలా మంది స్టూడెంట్స్ కు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మ్యాథమెటిక్స్ లో కాన్సెప్ట్ ను పట్టుకోకొచ్చారు, బట్టి పడుతున్నారు, లేకపోతే క్లాస్ లో సరిగా వినకపోవడం వల్ల కూడా రాదు. రెండు రీజన్స్ ఉంటాయి. కాబట్టి బట్టి పట్టడం పని చేయాలి, కాన్సెప్ట్ నేర్చుకోలేదు. మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ ఎప్పుడైతే మనం పట్టుకుంటామో అప్పుడే ఆన్సర్స్ వస్తాయి, రైట్? కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ కి ఇప్పుడు మ్యాథ్స్ దగ్గరకు వస్తుంది ఎగ్జామ్స్, కాబట్టి చాలా మంది భయపడుతుంటారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మన క్లాసెస్ ఫాలో అవ్వండి, ఓకేనా? కంపల్సరీ మీరు గుడ్ మార్క్స్ తెచ్చుకుంటారు, బైక్ కూడా తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రైట్, క్వశ్చన్ ఏంటో చూద్దాం. కాన్సెప్ట్ నేర్చుకుంటే మీ కాన్సెప్ట్ నేర్పిస్తా, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి, ఒకటి క్వశ్చన్ ఏంటంటే ప్రూవ్ దట్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా ఇజ్ ఈక్వల్ కొసెక్ థీటా ప్లస్ కాట్ థీటా. అంటే ఏమంటాడు? ప్రూవ్ దట్ అన్నాడు, ఆర్ షో దట్ అంటాడు ఎగ్జామ్ లో. ప్రూవ్ దట్ అన్నా షో దట్ అన్నా ఒకటే. ప్రూవ్ దట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా ఈజ్ డివైడెడ్ బై 1 మైనస్ కాస్ థీటా ఇజ్ ఈక్వల్ కొసెకండ్ థీటా ప్లస్ కాట్ థీటా. ఓకేనా? రైట్, ఇది ప్రూవ్ చేయమన్నాడు. ఇది కండిషన్ జస్ట్ ఇది 0 డిగ్రీ లెస్ దెన్ థీటా లెస్ దెన్ 90. అంటే థీటా అనే వాల్యూ 0 కన్నా ఎక్కువ, 90 డిగ్రీస్ కన్నా తక్కువ ఉంటుంది, అది మీనింగ్, రైట్? ఇప్పుడు మనం సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను, రైట్? ఫస్ట్ గివెన్ డాటా మళ్ళొకసారి రాస్తున్నా. గివెన్ డాటా కంపల్సరీ మీరు కూడా ఇట్లా గివెన్ డాటా రాయాలి, మస్ట్ అండ్ షుడ్. రాసి ఇక్కడ ఏం చెప్తున్నాడు వాడు? అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా ఈజ్ డివైడెడ్ బై 1 మైనస్ కాస్ థీటా అని క్వశ్చన్ ఇచ్చింది. 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా. మనం ఏం ప్రూవ్ చేయాలి? కొసెక్ థీటా ప్లస్ కాట్ థీటా అని ప్రూవ్ చేయాలి, రైట్? సింపుల్. దీన్ని చాలా ఈజీగా చేయొచ్చు, కాన్సెప్ట్ పట్టుకోవాలి అంతే. ఇట్లాంటి క్వశ్చన్లు 100 వచ్చినా చేస్తారు. మ్యాథమెటిక్స్ లో కాన్సెప్ట్ పట్టుకుంటే 100 క్వశ్చన్లకైనా భయపడరు, కానీ కాన్సెప్ట్ నేర్చుకోకపోతే మాత్రం భయపడతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చి ప్రూవ్ దట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా ఆర్ 1 ప్లస్ సైన్ ఏ 1 మైనస్ సైన్ ఏ, అట్లా ఏది ఇచ్చినా సరే కొసెక్ థీటా ప్లస్ కాట్ థీటా అని ప్రూవ్ చేయమంటున్నాడు. కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే స్క్వేర్ రూట్ ఇచ్చి 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా అంటే కొద్దిసేపు మీరు ఏం చేయాలంటే దీన్ని రేషనలైజింగ్ ద డినామినేటర్ చేయాలి. రేషనలైజింగ్ ద డినామినేటర్ అంటే ఈ డినామినేటర్ ఉందా, దీన్ని మైనస్ ఉంది ఇంటూ చేసి ప్లస్ రాయాలి. ఒకవేళ ప్లస్ ఉంటే డినామినేటర్ నే చూడాలి. ద ఫోకస్ ఆన్ ద డినామినేటర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ ఇలా కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? రేషనలైజింగ్ ద డినామినేటర్ ఎక్కడ ఉంటుంది అంటే మనకు 9th క్లాస్ లో ఉంటుంది. 9th క్లాస్ లో ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ టాపిక్, రియల్ నెంబర్ టాపిక్ లో 9th క్లాస్ లో ఉంటుంది రేషనలైజింగ్ ద డినామినేటర్. అంటే డినామినేటర్ ప్లస్ ఉంటే ఇంటూ మల్టిపుల్ చేసేటప్పుడు మైనస్ రాస్తాం, అది మైనస్ ఉంటే ప్లస్ రాస్తాం. ఇక్కడ డినామినేటర్ ఏముంది? 1 మైనస్ కాస్ థీటా ఉంది. అప్పుడు నేను ఏం రాస్తున్నా? ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇంటూ, ఓకేనా? ఇంటూ 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 రాసి 1 మైనస్ ఉంది, ఇది మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ఈ మైనస్ ఉన్నదాన్ని నేను ఏం చేసిన? ఇక్కడ సేమ్ ఈ డినామినేటర్ నే చూడాలి నువ్వు, ఓకేనా? మైనస్ ఉంది, ఇప్పుడు ప్లస్ రాస్తా. 1 ప్లస్ కాస్ థీటా సేమ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్, ఇది ఏం రాసినాం అదే రాద్దాం. ఇక్కడ 1 ప్లస్ కాస్ థీటా ఇట్లా రాయాలి, రైట్? సేమ్ దీన్ని ఇక్కడ వరకు లాగేసాను, అంతే, రైట్? ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా వినండి ఇక్కడ నుంచి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లా బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను నేను, బ్రాకెట్ క్లోజ్ చేసుకుంది ఈజీ అయిపోతుంది, రైట్? ఇక్కడ చూడండి, ఇది ఏ ప్లస్ బి, ఇది కూడా ఏ ప్లస్ బి. అంటే 1 కాస్ థీటా ప్లస్ సేమ్ ఉంది కాబట్టి ఫార్ములా ఏంటంటే సపోజ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఉందనుకో, ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఉంటే దీన్ని ఏం రాయొచ్చు మనము? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఏ ప్లస్ బి అనేది 2 సార్లు ఉంది, మల్టిపుల్ అవుతుంది కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని రాస్తాం. ఇది ఫార్ములా, రైట్? ఇంకొక ఫార్ములా కూడా వస్తుంది, ఇది కూడా చూడండి. ఇది ఏ మైనస్ బి, ఇక మైనస్ ఉంది, ఇక్కడనేమో ప్లస్ ఉంది. 1కి 1 ఉంది, కాస్ థీటాకి కాస్ థీటా ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడనేమో ప్లస్ ఉంది. ఇప్పుడు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఈ ఫార్ములా. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఫార్ములా ఏంది చూసుకోండి ఒకసారి. ఫార్ములా ఏంటంటే ఇక్కడ రాస్తున్నా పక్కన. వెరీ ఇంపార్టెంట్, కలర్ పెన్ తో చూద్దాం, ఓకేనా? రైట్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్ములా. ఇట్ ఈస్ ఏ ఫార్ములాస్. ఫార్ములా ఏంటంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఇది ఫార్ములా, రైట్? ఈ రెండు ఫార్ములాస్ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేవి మనం ఫస్ట్ చూసుకోవాలి, రైట్? ఓకే, ఇప్పుడు ఏ అంటే ఇది 1 ప్లస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా 2 టైమ్స్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఇట్లా రాస్తున్నాం, కలర్ చేంజ్ చేసేసినాం, రైట్?
సో ఏం చేస్తుందంటే ఇప్పుడు అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా కాబట్టి 1 ప్లస్ కాస్ థీటా 2 సార్లు ఉంది సేమ్ 1 ప్లస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. ఎందుకు a ప్లస్ బి ఇంటూ a ప్లస్ బి హోల్ స్క్వేర్. ఒకవేళ 1 మైనస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా ఉంటే 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. a మైనస్ బి ఇంటూ a మైనస్ బి ఉంటే a మైనస్ బి హోల్ స్క్వేర్. ఒకవేళ 3 టైం ఉంటే a మైనస్ బి హోల్ క్యూబ్. అట్లా రైట్, అది తెలవాలి ఫస్ట్. డివైడెడ్ బై మళ్ళీ ఇప్పుడు ఇది ఎట్లా ఉంది చూడండి 1 మైనస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా అంటే ఇక్కడ చూడండి మీరు కన్ఫ్యూజ్ కాకుండా చెప్తున్నా మీకు. ఇది ఏమనుకుంటున్నాం మనం ఏ అనుకుంటున్నాం, ఇది ఏమనుకుంటున్నాం బి అనుకుంటున్నాం. ఇది ఏ ఇది బి. ఇక్కడ చూడండి ఏ అంటే 1 బి అంటే కాస్ థీటా మళ్ళీ ఏ అంటే 1 బి అంటే కాస్ థీటా. అంటే ఇప్పుడు నీకు అర్థమైపోయింది ఏ 1 బి కాస్ థీటా a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి ఫామ్ లో ఉంది a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇట్లా రాయాలి, ఇట్లా ఉంది ఇట్లా రాయాలి. ఏ అంటే ఎంత చెప్పండి 1 కాబట్టి 1 స్క్వేర్. ఇక్కడ చూడండి ఏ అంటే 1 స్క్వేర్ ఏ స్క్వేర్ 1 స్క్వేర్ మైనస్ బి అంటే ఏంది బి అంటే చూడండి కాస్ థీటా ఏం రాయొచ్చు కాస్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. ఇంతవరకు అర్థమైందా? రైట్. నెక్స్ట్ స్టెప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఇక్కడ స్టెప్ రాస్తున్నా. రైట్. సో ఇది ఇప్పుడు రూట్ అనేటోడు ఎప్పుడైనా బేసిక్ పాయింట్ ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి బేసిక్ పాయింట్ రూట్ ఏ బై బి ఉంది అనుకో. రూట్ ఏ బై బి ఉంటే ఈ రూట్ ఏ సపరేట్ రూట్ బి సపరేట్ రాయొచ్చు. ఓకేనా? సో రూట్ ఏ బై బి మొత్తానికి ఉంది కాబట్టి రూట్ ఏ బై రూట్ బి రాయొచ్చు. మరి ఇది కూడా మొత్తానికి ఉంది. ఇప్పుడు నేను సపరేట్ చేస్తున్నా. ఎట్లా 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఈస్ డివైడెడ్ బై 1 స్క్వేర్ అంటే 1 ఎన్నిసార్లు మల్టిపుల్ చేసినా 1. ఇప్పుడు రూట్ సపరేట్ చేస్తున్నాం మళ్ళీ 1 స్క్వేర్ అంటే 1. ఇక్కడ చూడండి ఈ రూట్ అనేది న్యూమినేటర్ కి సపరేట్ డినామినేటర్ కి సపరేట్. రూట్ ఏ బై బి ఉంటే రూట్ ఏ బై రూట్ బి ఇట్లా. కాబట్టి మైనస్ ఓకేనా మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఇది రూట్ అనేది న్యూమినేటర్ కి సపరేట్ డినామినేటర్ కి సపరేట్ రాశారు. ఇది ఇంపార్టెంట్. స్క్వేర్ కి రూట్ క్యాన్సల్ అయిపోయింది. ఇప్పుడు రిమైనింగ్ ఏంటి చూడండి ఒకసారి 1 ప్లస్ కాస్ థీటా బై ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా కదా 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఉంది. దీన్ని ఏం చేస్తున్నంటే సింపుల్ గా మీకు ఒక ట్రిగ్నామెట్రీ ఐడెంటిటీస్ ఉంటాయి 3 ఐడెంటిటీస్. దాంట్లో ఫస్ట్ ఏంటి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ నేను రెడ్ వేరే కలర్ తో రాస్తున్నా మీకు ఫార్ములాస్. ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ థీటా. సో సైన్ స్క్వేర్ థీటా ఫార్ములా ఏంటంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఈజ్ ఈక్వల్ టు ఓకే. ఇప్పుడు మనకి ఏం కావాలి 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా కావాలి. అంటే ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ థీటాని ఇక్కడనే పెట్టేసి పెట్టి 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అటుపోతే ఏమవుతుంది మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. అంటే నీకు దీన్ని బట్టి ఏమర్థమైంది ఇక్కడ చాలా జాగ్రత్త చూడండి. సో దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి అంటే రైట్ ఇక్కడ 1 ప్లస్ కాస్ థీటా ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది 1 ప్లస్ కాస్ థీటా రిమైనింగ్ అండర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఏమొచ్చింది 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటాను మనం ఏం రాయొచ్చు అంటే ఇక్కడ మీకు ఫార్ములా ఉంటది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. రైట్. ఇప్పుడు నాకు సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా రాయొచ్చు. ఎందుకు సార్ అంటే సైన్ థీటాని ఇక్కడనే పెట్టి 1 ఇక్కడ పెట్టి ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అటుపోతే మైనస్ అవుతుంది. అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఉంటే ఏం రాయొచ్చు సైన్ స్క్వేర్ థీటా రాయొచ్చు. అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే ఏం రాయాలి డైరెక్ట్ సైన్ స్క్వేర్ థీటా రాయాలి. అందుకే ఏం రాసిన నేను సైన్ స్క్వేర్ థీటా రాసిన. ఓకే స్క్వేర్ రూట్ కి ఆన్సర్. ఇక్కడ చూడండి ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజ్ కాకండి. ఇది కలర్ చూడండి 1 ప్లస్ కాస్ థీటా సేమ్ ఇస్ డివైడెడ్ బై రిమైనింగ్ ఏం మిగిలింది థీటా సైన్ థీటా. ఇప్పుడు చూడండి ఇది డివైడ్ చేద్దాం. యాక్చువల్లీ బేసిక్ పాయింట్ ఏంటంటే a ప్లస్ బి బై 2 ఉంది అనుకో అప్పుడు ఏం రాయొచ్చు a బై 2 ప్లస్ b బై 2 రాయొచ్చు. ఇదంతా బేసిక్ ఫార్ములాస్ బేసిక్. a ప్లస్ బి బై 2 ఉంటే a బై 2 ప్లస్ b బై 2 రాయొచ్చు. మరి ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు విడగొడుతున్నా 1 బై సైన్ థీటా ప్లస్ ఇది కాస్ థీటా డివైడెడ్ బై సైన్ థీటా. రైట్. ఇంతవరకు అర్థమైంది కదా? రైట్. సో రిమైనింగ్ చూడండి వెరీ ఇంపార్టెంట్ 1 బై సైన్ థీటా అనేది ఇది ఫార్ములా. 1 బై సైన్ థీటా అనేది ఎవరికి రెసిప్రోకల్ అంటే కొసెక్ థీటాకి రెసిప్రోకల్. కొసెక్ థీటా అంటే 1 బై సైన్ థీటా అంటే ఏం రాయొచ్చు కొసెక్ థీటా రాయొచ్చు. ఒకవేళ 1 బై కొసెక్ థీటా ఉంటే సైన్ థీటా రాయొచ్చు అట్లా. కాబట్టి 1 బై సైన్ థీటా అంటే ఏం రాయొచ్చు మనం కొసెక్ థీటా ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా. కాస్ థీటా బై సైన్ థీటా అంటే ఏంది కాస్ బై సైన్
ఫార్ములా డైరెక్ట్ కాట్ టీటా, కాస్ బై సైన్ ఏమవుతుంది, కాట్ టీటా అవుతుంది. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా. చూడండి ఇక్కడ ఏం ప్రూవ్ చేయమన్నాడు మనకి, కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా. కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా వచ్చిందా, రైట్. సో ఇక్కడ చూడండి 1 బై సైన్ టీటా ప్లస్ కాస్ టీటా బై సైన్ టీటా. ఇక్కడ 1 బై సైన్ టీటా అంటే ఫార్ములా ఏంది, కొసెకెండ్ టీటా, కొసెకెండ్ టీటా. కాబట్టి 1 బై సైన్ టీటా అంటే ఏం రాయొచ్చు మనం, కొసెకెండ్ టీటా, కొసెకెండ్ టీటా. నెక్స్ట్ ప్లస్ కాస్ టీటా బై సైన్ టీటా. కాస్ టీటా బై సైన్ టీటా అంటే డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే కాట్ టీటా, కాట్ టీటా. ఇక్కడ చూడండి ఇది ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనము చూడండి కొసెకెండ్ టీటా, కొసెకెండ్ టీటా ప్లస్ కాట్ టీటా. ప్రూఫ్ చేయమన్నది ఏంది మనకి, కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా. కాబట్టి కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా వచ్చింది. సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఇంకోటి ఉన్నది సేమ్ ఇలాంటి మోడల్ సేమ్ ఇంకో క్వశ్చన్ ఉంది, చూద్దాం ఒకసారి ఇది కూడా. రైట్. సో ఈ మోడల్ ఇంకోటి క్వశ్చన్ ఏంటంటే, సో షో దట్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఇజ్ ఈక్వల్ టు సెకండ్ ఏ ప్లస్ టాన్ ఏ అని అంటున్నాడు. రైట్, ఇది కూడా చెప్పేద్దాం. రైట్. సో ఇక్కడ చూడండి మీకు అది అర్థం కాకపోతే ఇది మంచిగా వినండి ఒకసారి. సేమ్ ప్రొసీజర్ సొల్యూషన్ ఫస్ట్ చూసుకుందాం. సో ఏమంటుంది ఇక్కడ, గివెన్ డాటా. ఫస్ట్ మళ్ళీ సేమ్ క్వశ్చన్, గివెన్ డాటా, గివెన్ డాటా షో దట్ అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఇజ్ ఈక్వల్ టు సెకండ్ ఏ ప్లస్ టాన్ ఏ అన్నాడు. ఇక్కడ సేమ్ క్వశ్చన్ అదే ఇచ్చిండు కానీ వాల్యూస్ చేంజ్ చేసింది. ఇక్కడ చూడండి 1 ప్లస్ సైన్ ఏ అన్నాడు, ఫస్ట్ది 1 ప్లస్ సైన్ ఏ ఈజ్ డివైడెడ్ బై రిమైనింగ్ 1 మైనస్ సైన్ ఏ అని అంటున్నాడు క్వశ్చన్. నేనేం చెప్పినా ఇంతకు ముందే, ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనము రేషనలైజింగ్ ద డినామినేటర్ చేయాలి. సో 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ, ఇక్కడ ఏం ప్రూఫ్ చేయమంటుంటే సెకండ్ ఏ ప్లస్ టాన్ ఏ. రైట్. సో రేషనలైజింగ్ ద డినామినేటర్ రాస్తున్నాం చూడండి, రేషనలైజింగ్ ద డినామినేటర్. 1 మైనస్ సైన్ ఏ ఉంటే ఏం రాయొచ్చు మనం, 1 ప్లస్ సైన్ ఏ, 1 ప్లస్ సైన్ ఏ. డినామినేటర్ రేషనలైజింగ్ ద డినామినేటర్ ఉన్నప్పుడు ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ రాయాలి, ప్లస్ ఉంటే మైనస్ రాయాలి అంతే. డివైడెడ్ బై మళ్ళీ సేమ్ ఇదే రాయాలి, 1 ప్లస్ సైన్ ఏ. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో బ్రాకెట్ పెట్టుకుందాం మనకు అర్థం కావడానికి. రైట్. చలో ఇప్పుడు ఏం చేసినా ఇది ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి అంటే 1 ప్లస్ సైన్ ఏ, 1 ప్లస్ సైన్ ఏ. ఇప్పుడు ఏం రాయొచ్చు మనము, మళ్ళీ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ ఏం రాయొచ్చు, 1 ప్లస్ సైన్ ఏ, 1 ప్లస్ సైన్ ఏ, 1 ప్లస్ సైన్ ఏ, 1 ప్లస్ సైన్ ఏ 2 టైమ్స్ ఉంది కాబట్టి 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్. 2 టైమ్స్ ఉంటే స్క్వేర్, 3 టైమ్స్ ఉంటే క్యూబ్. డివైడెడ్ బై ఈజ్ డివైడెడ్ బై. ఇది ఎట్లా ఉంది చూడండి, ఇది ఫార్ములా ఏ ఫార్ములా మెథడ్ లో ఉంది మనకి. ఇక్కడ ఇది అబ్జర్వ్ చేస్తే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి మోడల్లో ఉంది. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే ఇట్లా ఉంది, ఇట్లా రాయాలి. ఏ అంటే ఏంది 1, 1 స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి, బి అంటే ఎంత సైన్, సైన్ స్క్వేర్, సైన్ స్క్వేర్ ఏ. టీటా ప్లేస్ లో ఏ ఇచ్చిండు అంతే. ఇప్పుడు చూడండి నేను ఇంతకుముందే చెప్పిన రూట్ ఏ బై బి ఉంటే ఏం రాయొచ్చు అని చెప్పిన, సపరేట్ రూట్ ఏ, సపరేట్ రూట్ బి. అప్పుడు ఇది కూడా సేమ్ అంటే సపరేట్. ఇక్కడ ఏం చేస్తున్నాను నేను చూడండి, సో హియర్ సో 1 అండర్ రూట్ సపరేట్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్, ఓకేనా. సో డివైడెడ్ బై ఇక్కడ చూడండి ఒకసారి, సో ఇది సపరేట్ డివైడెడ్ బై ఇది కూడా సపరేట్ అండర్ రూట్ సపరేట్ ఇద్దరికి. 1 స్క్వేర్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. రైట్. స్క్వేర్ రూట్ క్యాన్సల్. ఇప్పుడు రిమైనింగ్ ఏం మిగిలింది ఇక్కడ చూడండి, నెక్స్ట్ కంటిన్యూ చేస్తుంటే మనకి 1 ప్లస్ సైన్ ఏ. ఇప్పుడు 1 ప్లస్ సైన్ ఏ ఇక్కడ నుంచి చూడండి, సో 1 ప్లస్ సైన్ ఏ, 1 ప్లస్ సైన్ ఏ యాజ్ ఇట్ ఈస్ రైట్, 1 ప్లస్ సైన్ ఏ యాజ్ ఇట్ ఈస్ రైట్. డివైడెడ్ బై ఇది 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. నేను ఇంతకుముందు ఫార్ములా చెప్పిన, ఏం చెప్పినా మీకు, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఇజ్ ఈక్వల్ టు 1. అప్పుడు మనకి దీన్ని బట్టి చూసుకోవాలి, ఇక్కడ సైన్ ఉంది అంటే కాస్ చూసుకోండి. ఇప్పుడు సైన్ అంటే చూడండి, సో కాస్ స్క్వేర్ టీటా యాజ్ ఇట్ ఈస్ రాయండి. సో ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఇట్ వస్తే ఏమవుతుంది, 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అవుతుంది. సో కాస్ స్క్వేర్ టీటా యాజ్ ఇట్ ఈస్ రైట్, ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఇస్ బికమ్స్ టు మైనస్ సైన్ స్క్వేర్ టీటా. ఎందుకంటే ఇక్కడ సైన్ ఉంది కాబట్టి సైన్ ను పంపించండి, ఒకవేళ కాస్ ఉంటే కాస్ ను పంపించండి. సో ఇక్కడ చూడండి, అంటే ఇప్పుడు మనం 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ ఏం రాయొచ్చు, కాస్ స్క్వేర్ టీటా రాయొచ్చు. కానీ టీటా బదులు ఇక్కడ ఏముంది, ఏ ఉంది కాబట్టి టీటా ప్లస్ ఏ రాసుకోవాలి. అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే ఏం రాయొచ్చు, కాస్ స్క్వేర్ ఏ రాయొచ్చు, కాస్ స్క్వేర్ ఏ. మీకు సింపుల్ గా చెప్పాలంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఉందనుకో కాస్ రాయాలి, ఒకవేళ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఉంటే సైన్ స్క్వేర్ ఏ రాయాలి, అంతేగా సింపుల్ గా. సో స్క్వేర్ రూట్ క్యాన్సల్, రిమైనింగ్ ఏం మిగిలింది మనకి 1 ప్లస్ సైన్ ఏ, 1 ప్లస్ సైన్ ఏ ఇస్ డివైడెడ్ బై రిమైనింగ్ ఏం మిగిలింది ఇక్కడ కాస్ ఏ. ఓకే. ఇప్పుడు మీకు ఇంతకుముందే చెప్పిన బేసిక్, ఏ ప్లస్ బి బై 2 ఉంటే ఏ బై 2 రాయొచ్చు ప్లస్
b/2 రాయొచ్చు. a ప్లస్ b/2 అంటే a/2 ప్లస్ b/2. సేమ్ 1/cos a 1/cos a సపరేట్ చేసిన 1/cos a ప్లస్ sin a/cos a సపరేట్ 1/cos a sin a/cos a. ఇప్పుడు చూడండి 1/cos θ ఫార్ములాస్ ఉంటాయి, ఇవన్నీ నేర్చుకోవాలి మనం, ఇవన్నీ ఫార్ములాస్. 1/cos θ 1/cos θ దేనికి రెసిప్రోకల్ అంటే సెక్కి రెసిప్రోకల్. 1/cos θ ఇస్ మీన్ సెకండ్ θ. రిమైనింగ్ sin θ ఫార్ములాస్, sin θ బై cos θ ఫార్ములా tan θ. sin θ cos θ అంటే ఏం రాయొచ్చు మనం, tan θ రాయొచ్చు. అంటే 1/cos a అంటే ఏం రాయొచ్చు మనం, సెకండ్ a. సో సెకండ్ a ప్లస్ sin a/cos a అంటే ఏం రాయొచ్చు, tan a రాయొచ్చు. ఇది ఇక్కడ చూడండి మనకి ఏం ప్రూఫ్ చేయమన్నాడు, సెకండ్ a ప్లస్ tan a, సెకండ్ a ప్లస్ tan a. 1/cos a అంటే సెకండ్ a, 1/cos θ అంటే సెకండ్ θ, θ బదులు a ఉంది కాబట్టి 1/cos a అంటే సెకండ్ a ప్లస్ sin a/cos a, sin θ/cos θ అంటే tan θ, θకు బదులు ఏముంది, a ఉంది, sin a/cos a అంటే tan a. ఇది ఇక్కడ ఇది హెన్స్ ప్రూఫ్. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ 2 క్వశ్చన్స్ మోర్ దెన్ టైమ్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఇవి రెండే కావు, ఇట్లాంటి క్వశ్చన్స్ ఏది వచ్చినా మీరు ఈ మెథడ్ చేయాలి. సో ఇంకా కొన్ని ప్రాక్టీస్ చేసుకోండి, ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ ఉంటే ప్రాక్టీస్ చేసుకోండి. మీరు ఇలాంటి క్వశ్చన్ ఏది వచ్చినా భయపడరు. కాన్సెప్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఏం చేయాలంటే మీ ఫ్రెండ్స్ కూడా, మనకు మ్యాథమెటిక్స్ కి 4 days గ్యాప్ వస్తుంది. ఆ 4 days నేను లైవ్ క్లాస్ కంటిన్యూ చేస్తా. ఎవ్రీడే 6 o'clock ఉంటుంది, ఈవినింగ్ 6 to 11 o'clock వరకు చెప్తా ఎవ్రీడే. సో 6 to 11 o'clock వరకు మనకు లైవ్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, ఓకేనా. మీ ఫ్రెండ్స్ కూడా భయపడుతుంటారు మ్యాథ్స్ అంటే, వాళ్ళకి భయం లేకుండా చేద్దాం. సో మంచిగా బైక్ తెప్పించే ప్రయత్నం చేద్దాం కాబట్టి మన క్లాసెస్ ఫాలో కండి, ఓకేనా. మన వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.